మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి ఈరోజు ఇలాగ మనం సమావేశం అయ్యాం. ప్రియులారా, మరి గత గత కొద్ది నెలలుగా మరి నేను ఏ మెసేజ్ చెప్పడం జరగలేదు. అంటే నాకు కొన్ని ఒక అనివార్య కారణాలు, నాకు మరి వ్యక్తిగత కారణాల వల్ల నేను ఏ వీడియో చేయడం జరగలేదు. దయచేసి అందరూ గమనించగలరు. అది ప్రియులారా, మరి అంతకుముందు మనం పరమగీతం అనే అంశం నేర్చుకుంటున్నాం. పరమగీత గ్రంథం ధ్యానించుకుంటున్నాం. మరి ఎప్పుడైతే వాస్తవానికి స్టార్ట్ చేసి చాలా రోజులు అయిందండి. గత సంవత్సరం స్టార్ట్ చేసాం, కానీ మరి ఎందుకో చాలాసార్లు బ్రేకులు వస్తూ అలాగా ముందుకెళ్ళడం సాగింది. ఇంచుమించు మనం ఇప్పటికే మనం పరమగీతము 6వ అధ్యాయము 9వ వచనం వరకు పూర్తిగా నేర్చుకున్నామండి. 9వ వచనం పూర్తిగా మనం ధ్యానించుకున్నాం. పరమగీతం అనేది ప్రభు చిత్తమైతే ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో మనం పరమగీతం మిగతా 2 అధ్యాయాలు మనకు బ్యాలెన్స్ ఉంటాయి. అంటే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, మన 2 అధ్యాయాలు ఉంటాయండి. ప్రభు చిత్తమైతే ఆ 2 అధ్యాయం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే బాగా టైం లాగ్ అయి ఉంది. ఇది మనం నేర్చేసుకుంటే పూర్తిగా కంప్లీట్ చేసిన వారమే అవుతాం. సగం సగం కాకుండా మొత్తం ఒక గ్రంథం మొత్తం మనం పూర్తిగా కంప్లీట్ చేసిన వారమే అవుతాం. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ఇంకా ముందు మరిన్ని బైబిలు గ్రంథం ఇంకా మిగతా పుస్తకాలు కొత్త మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రైట్. ప్రియులారా, మరి ఈ వారం అంటే ఈరోజు పరమగీతము 7వ అధ్యాయం కొంత భాగం వరకు మనం నేర్చుకుందాం అండి. వాస్తవానికి మనం పరమగీతము 6వ అధ్యాయము 9 వరకు నేర్చుకున్నాం. 10వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 7వ అధ్యాయము 10వ వచనం వరకు నేర్చుకుందాం. దయచేసి మరి నేను ఈ వీడియో నేను వీడియో చేయడం జరగట్లేదు, ఆడియో రూపంలో చెప్తున్నాను కాబట్టి దయచేసి మరి వింటున్న వారందరూ కూడా మీరు దయచేసి గమనించగలరు. ఇంకా వీడియో అయితే ఇంకా స్పష్టంగా మనకి ఇంకా అర్థం అవుద్ది. బోర్డు మీద రాయడం, ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి వీడియో లేదు కాబట్టి మనం అవకాశం ఉంటే వింటున్న వాళ్ళు మీరు రాసుకుంటే మంచిది. భవిష్యత్తులో మీరు చదువుకోవడానికైనా లేకపోతే మరొకరు చెప్పడానికి కానీ మీకు బాగుంటుంది నేను అనుకుంటున్నాను. రైట్. ప్రియులారా, ఒకసారి మళ్ళీ జస్ట్ రివైండ్ చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో పరమగీతం అనే బుక్కు దేవుడు రాయించి మనకిచ్చాడు. బైబిల్ అంతటిలో పద్యకావ్య గ్రంథాలు అని పిలువబడుతున్న 5 పుస్తకాల్లో ఒక పుస్తకము పరమగీతం. పరమగీతం రాసింది సొలొమోను గారు. తన జీవిత మధ్యకాలంలో తను రాసినట్టు మనం చూసాం. అందరూ అనుకున్నట్టుగా పరమగీతం అనేది దేవునికి భక్తుల మధ్య కాదు కానీ, యేసుక్రీస్తు మన సంఘాన్ని సూచించే కాదు కానీ, పరమగీతం అనేది కేవలము భార్యాభర్తల మధ్యన ఉన్న బంధాన్ని దృఢపరచుకోవడానికి, భార్యాభర్తల మధ్యన ఉన్న ఒక అద్భుతమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలో చెప్పేదే పరమగీత గ్రంథం. అందులో భాగంగా దేవుడు ఒక విధంగా చెప్పాలంటే రొమాంటిక్ లవ్గా మనకి రాయించవడం జరిగిందండి. దీంట్లో శృంగారపర భాష కూడా ఉంటుంది. అయితే మనం ఏది కూడా తప్పుగా భావించకుండా అది మన దైనందిక జీవితంలో, ఒక భార్యాభర్తల జీవితంలో అది ఒక శృంగార జీవితం అనేది ఏ విధంగా కొనసాగుతుందో, వాళ్ళ బంధం ఏ విధంగా దృఢంగా ఉండాలో మనం ప్రతిదీ కూడా మనం ఆలోచించుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మొదట మనం చూసాం. మొదటగా మనం ఉన్న 2 క్యారెక్టర్లు షూలమ్మితి, సొలొమోన్ రాజు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతంలో ఉన్న క్యారెక్టర్ షూలమ్మితి. ఒక స్త్రీ క్యారెక్టర్ ఉంటుంది. ఆవిడ పేరు షూలమ్మితి. రాజు ఉంటాడు, ఆయన పేరు సొలొమోన్. ప్రియులారా, షూలమ్మితి అనే పదం అంటే మరి ఆ క్యారెక్టర్ అనేది బైబిల్ ఇంకెక్కడ చూడలేము, పరమగీతంలో తప్ప. వాస్తవానికి అదొక ఊహాజనిత క్యారెక్టర్ అండి. అది ఒక కాల్పనిక పాత్ర. అంటే దేవుడు మన పాత్ర గురించి పట్టించుకోవసరం లేదు కానీ, ఆ పాత్ర ద్వారా రాయించిన మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అది ఆలోచించాలి. మనం ఆలోచించగలిగితే బైబిల్ అంతటిలో స్త్రీ కోణాల నుంచి రాయబడిన ఏకైక గ్రంథము, ఏకైక పుస్తకము పరమగీతము. మనకు అవసరం.
మనకందరికీ అవసరం. వివాహితులకు అవసరం. అందుకనే దేవుడు రాయించి ఇచ్చాడు. అయితే ప్రియులారా మనం చదువుకుంటే మొదటగా రాజభవనంలో స్టార్ట్ అవుతుంది. రాజభవనంలో ఉన్నప్పుడు షూలమితి తన మనసులో భావాలు బయటికి చెప్పడం అంటే మనం మొదటి అధ్యాయం మనం ఒకసారి రివైజ్ చేసుకుంటూ వస్తే తనలో ఉన్న భావాలన్నీ వ్యక్తపరచడం. మళ్ళీ అక్కడ రాజభవన నగరిలో యెరూషలేము కుమార్తెలని అదొక క్యారెక్టర్ ఉంటుందండి. అంటే షూలమితికి అసిస్టెంట్స్‌గా ఉన్న క్యారెక్టర్ యెరూషలేము కుమార్తెలు. తర్వాత రాజు రావడం, విందుశాలకు తీసుకెళ్ళడం, తర్వాత వాళ్ళ మధ్యన జరిగే కమ్యూనికేషన్ సంభాషణ మాటలు మనం చూడగలం. వాళ్ళ మధ్యన వాళ్ళు మాట్లాడుకోవడం అంటే ప్రియుడు అని పిలవడం, ప్రియురాలని పిలువుకోవడం, ముద్దు పేరుతో పిలుచుకోవడం. తర్వాత వాళ్ళ మధ్య వివాహం జరగడం. వివాహం చాలా అంగరంగ వైభవంగా, చాలా అద్భుతమైన వివాహం జరగడం. వివాహం తర్వాత వాళ్ళ తొలి రాత్రి ఈ విధంగా జరిగింది అది కూడా అలంకార రూపంలో చెప్పడం. అటు తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి ఒక సందర్భంలో. ఆ సమయంలో రాజు అయిన సొలొమోను మరి తను ఇంటికి వెళ్ళినప్పుడు తను తలుపు తీయకపోవడం, తన భార్య అయినటువంటి షూలమితి. తర్వాత రాజు అలిగి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాజుని వెంబడించడానికి మళ్ళీ షూలమితి తిరిగి తన గురించి వెతుకుతూ బయటికి రావడం చూడగలం. తర్వాత మళ్ళీ తను ఇబ్బందులు పడడం. బయటన కొంతమంది తనని గాయపరిచినట్టు మనం చూసాం. మళ్ళీ తిరిగి రాజుని కలుసుకుంది. మళ్ళీ తిరిగి ఇద్దరు మళ్ళీ ఏకమయ్యారు. ఇలాగా అంటే ప్రతి సందర్భంలో ఎలాగంటే భార్యాభర్తల మధ్యన వాళ్ళ మధ్యన మనస్పర్ధలు, కలుసుకోవడం, ప్రేమ, క్షమాపణ, సమాధానం ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ అండి. అన్నీ కూడా ప్రతిదీ వివరించుకుంటూ వచ్చాం. అసలు చక్కగా దేవుడు మనకి రాయించిచ్చాడు. ఇప్పుడు మనం ఆరాధ్యంకి వచ్చేద్దాం. ఆరాధ్యాన్ని కూడా ఇక్కడ మనం అంటే ఈ ముందు వీడియో మనం ఏం చూసామంటే రాజు షూలమితిని పొగడటము. తనేమంటాడంటే మనం ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకుంటే 9వ వచనంలో నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమెన తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలుందురు, రాణులను ఉపపత్తులను దాన్ని పొగడుదురు. ఇక్కడ రాజుకి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ కూడా రాజు అంతరంగంలో ఉన్న ఏకైక భార్య ఎవరంటే షూలమితి. వాస్తవంగా మనకు తెలుసు సొలొమోన్ రాజు అనే వ్యక్తి ఆయన చాలామంది వివాహం చేసుకున్నాడు. ఇంచుమించు 1000 మంది భార్యలు అంటే 1000 మంది స్త్రీలు తన యుద్ధ ఉన్నారండి ఉపపత్తులతో కలుపుకొని. అయితే అంటే అప్పటికి 1000 మంది లేరు కానీ ఈ పరమగీతం రాసే సమయానికి అంటే ఇది అంతా కూడా ఊహాజనితం. ఇది నిజం కాదు. అంటే ఊహాజనితం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు 80 మంది ఇక్కడ జాగ్రత్తగా గమనించలేరా రాణులను ఉపపత్నులు దాన్ని పొగడెదరు. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులు కలవని అంటారండి. అంటే అందరిలో కూడా వాళ్ళు నా నిజమైన భార్య కాదు, నీవే నా నిజమైన భార్య అని అక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా 10వ వచనం వెళ్ళిపోదాం. 10వ వచనం ప్రియుల దగ్గర మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ప్రతి వచనం కూడా ఇది పద్యకావ్య గ్రంథం కాబట్టి దీంట్లో కవిత్వం ఎక్కువ ఉంటుంది, అలంకార భాష ఎక్కువ ఉంటుంది. అందులోనే పరమగీతం మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఏ వచనము ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. తర్వాత పిల్లరా ఒక విషయం చాలామంది గమనించండి. పరమగీతంలో సన్నివేశాలు ఉంటాయి. ఇది ఒకేసారి ఒకే లైన్‌లో జరుగుతున్న సన్నివేశంతో కాదు. ఇది ఒక సన్నివేశం అంటే ఒక వచనం నుండి మరొక వచనం వరకు దాన్ని అలాగా మనం బ్రేక్ చేస్తూ రావాలండి. మీకు అర్థమవుతుంది. అంటే మనం ఇంతకుముందు కూడా నేను చెప్పిన వీటన్నిటిని కూడా ఏది ఎండింగు, ఏది స్టార్టింగ్ నేను దాని బేస్‌ని చెప్పాను. అంటే అజ్జల వారీగా లైన్ బై లైన్ ఎళ్ళదండి. ఒక సన్నివేశం, ఒక యాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కొనసాగుతుంది, ఆ సన్నివేశం ముగింపు ఎక్కడ, అలాగ మనం లెక్కలేసుకుంటూ అంటే ఆ విధంగా మనం చర్చించుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు పరమగీతంలో ఆరాధ్యం మనం చదువుకుని 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 7వ అధ్యాయము 10వ వచనం వరకు ఇదంతా ఒక భాగం అండి. జాగ్రత్తగా వినాలి. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 7వ అధ్యాయం 10వ వచనం వరకు ఇదంతా కూడా ఒక సన్నివేశం. అంటే అధ్యాయాల వారీగా విడగొట్టకుండా కాకుండా సన్నివేశ పరంగా ఆలోచిద్దాం. అలా ఆలోచిస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. ఇప్పుడు ఈ భాగంలో మనం చదువుకుంటే 10వ వచనంలో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలోను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపుని యునగు
ఈమె ఎవరు అని ఒక మాట మనం చదువుకోగలం. వాస్తవానికి ప్రియులారా, ఈ మాట చెప్పింది ఎవరై ఉంటారంటే, అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న లేడీస్, కోరస్ లేడీస్ అంటాం. కోరస్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వచ్చే లేడీస్‌ని కోరస్ అంటారండి. అంటే వాస్తవానికి ప్రియులారా, మనం మనం మొదటి నుంచి చూడుకుంటే 'యెరూషలేము కుమార్తెలు' అనే క్యారెక్టర్ కూడా ఉందండి పరమగీతం. 'యెరూషలేము కుమార్తెలు' అంటే కొన్ని కొన్ని సంభాషణలనేవి 'యెరూషలేము కుమార్తెలు' అంటే అసిస్టెంట్స్‌గా ఉన్న షూలమితికి అసిస్టెంట్స్‌గా ఉన్న రాజ భవన కుమార్తెలని అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్తున్న మాటలండి. ఇక్కడ జాగ్రత్త మనం గమనిస్తే, మనం ఈ మాట ఎవరు చెప్పారు అని ముందు మనం ఆలోచించుకుంటున్నప్పుడు ప్రియులారా, మొదటగా ఇది 'సంధ్యారాగము చూపట్టుచు' ఆహ్, మనం ఈ మాట అనేది ఎవరు చెప్పారు అని అనుకుంటే ప్రియులారా, ఇది మాక్సిమము 'యెరూషలేము కుమార్తెలు' అనేవారు ఆహ్, చెప్పచ్చు అని మనం చాలా రకంగా అనుకోవచ్చండి. 'యెరూషలేము కుమార్తె' బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన వాయిస్ అండి. వాళ్ళేమంటున్నారు ప్రియులారా, షూలమితిని చూస్తూ 'సంధ్యారాగము చూపరుచుంటే' అర్థం ప్రియులారా. సంధ్యారాగం అంటే తెల్లవారగానే మనం బయటకొచ్చినప్పుడు ఆకాశాన కనబడే సూర్యుని తొలి వెలుగు, ఉషోదయం, సంధ్యారాగం. దాన్నే సంధ్యారాగం అన్నారండి. అంటే సూర్యుని యొక్క తొలి వెలుగండి. సంధ్యారాగం చూపట్టుచుంటే అర్థం ఏంటంటే, సూర్యుడు మనకి నడినెత్తిన ఉంటాడు. అంటే మన పైగా ఉంటాడు. సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. ఆకాశం నుంచి ఉదయం చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంటదండి ఆ దృశ్యం. అదే విధంగా షూలమితి అందరిలో కన్నా ఎత్తులో అంటే మనల్ని ఎత్తులో ఉన్న అర్థం ఏంటంటే, అందరికన్నా పై స్థాయి, అందరికన్నా ఉన్నతమైనది అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే మనం భావం వెనక అంటే ఆ పదాల వెనక భావం అర్థం చేసుకోవాలి. ఇదంతా కవిత రూపక భాష కాబట్టి మనం ఎక్కువ కవిత కవిత అందుకున్న అంటే బొమ్మలు గాని అవన్నీగా మనం వస్తూ ఉంటాయి. కాబట్టి మనం దాని వెనకాతల భావం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా చదువుకుంటే, చంద్రబింబంత అందము గలదై షూలమితి యొక్క అందాన్ని అంటే ఇది భౌతికంగా చూపించే అందం అంటే అలాగ అనుకోవచ్చు. వాస్తవానికి మనం చదువుకుంటే నేను నల్లందానని మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటదండి షూలమితి. అప్పటికి తను తాను నేను అందవిహీనురాలు అనుకుంటదేమో. కాకపోతే ఇక్కడ మరి పెళ్ళైన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత తన యొక్క అందం పెరిగిందంటే అందం అనేది భౌతికలతో చూసేది కాదు గానీ, అది వాళ్ళ యొక్క హృదయం పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చంద్రబింబంత అందం గలదే. సాధారణంగా చంద్రుడనేది ఎక్కువ మంది కవితా భాషలో పూ పూర్ణచంద్రుడిని స్త్రీ యొక్క బాహ్య సౌందర్యం పోల్చడం జరుగుతుంది. అదేవిధంగా షూలమితిని చంద్రబింబంత అందం గలదే. సూర్యుని అంత స్వచ్ఛము కలలునగలదే. సూర్యునంత స్వచ్ఛము కలలునగలదే. ప్రియులారా, సూర్యుడంటే మనకేం గుర్తొస్తుంది? సూర్యుడంటే వెలుగు. సూర్యుడంటే అగ్గి. సాధారణంగా కొంతమంది స్త్రీలని ఎలా పోలుస్తుంటే ప్రియులారా, అగ్గిలా ఆ అమ్మాయి సూర్యుడంత అగ్గిలా ఉంటుందండి. అది చాలా నిష్కలంకమైనది. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్‌ని చెప్తే ఆ అమ్మాయి చాలా ఆహ్, అంటే సూర్యుడు, అగ్ని అంటే ఆమె కళంకం లేనిది. కళంకం అంటే ఆమె స్వచ్ఛమైన మహిళ. ఎటువంటి అపవిత్ర కార్యాలు జరగని అంటే అమ్మాయి యొక్క శీలాన్ని గుర్తించే విధంగా రాయబడిన మాట. స్వచ్ఛము అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్యం అంటే భీకర అంటే అర్థం కదా! ఇక్కడ వ్యూహిత సైన్యం అంటే అర్థం ఏంటంటే ఆహ్, ఒక చూడండి ఆ కాలంలో ప్రతి రాజ్యానికి సైన్యం ఉండేవారు. యుద్ధాలు జరుగుతుండేయి. అలా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక సైన్యం తన యొక్క ఆ పతాక మనకు తెలుసు కదండీ దృశ్యం. సాధారణంగా సైన్యం అనేది వాళ్ళ యొక్క ఆయుధాలు, కొంతమంది వాళ్ళ రాజ్యం యొక్క పతాకాలు ఆహ్, తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళ దృశ్యం ఏ విధంగా కనువిందు చేస్తుందో, అటువంటి ఆహ్, అందమైన సాటిలేని అమ్మాయిగా ఈ అమ్మాయి ఉందని అక్కడ పునరావృతం చేస్తుందండి ఈ మాట. అంటే ఇక్కడ ఈమె ఎవరంటే, అంటే అక్కడ షూలమితి ఉంది. తనను చూస్తూ తనను పొగుడుతున్నారండి. తనను పొగుడుతూ యెరూషలేము కుమార్తెలు అంటున్న మాటలు ఇవన్నీ కూడా. రైట్. తర్వాత అయితే ప్రియులారా, మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పరమగీతం అంతట్లో కూడా అతి కష్టమైన వ్యాఖ్యానం, అతి కష్టమైన వచనం అనేది
ఏ 2 వచనాలంటే ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు 11, 12, 13 ఈ 3 వచనాలనేవి పరమగీతాల్లో మొత్తం అధ్యాయాల్లో చాలా కష్టతరమైన వచనాలండి. ఎందుకు కష్టతరమైన వచనాలుగా పిలువబడ్డారంటే ఎక్కువ మంది బైబిల్ పండితులు కూడా ఈ వచనాల్ని వ్యాఖ్యాన్ని వివరించడం చాలా కష్టతరమైంది. ఎందుకంటే ముందే వచనాలు ఎవరు చెప్పారో అది ఆలోచించాలి. అది ఎవరు చెప్పారని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలామందేమో ఈ 3 వచనాలనేవి కొంతమంది షూలంబితి చెప్పారంటారు. మరి కొంతమందేమో రాజు చెప్పారంటారు. కొంతమంది యెరూషలేము కుమార్తెలు చెప్పారంటారు. అంటే అక్కడ స్పష్టంగా ఉండదు. ఎందుకంటే ఈ మాటలనేవి ఆహ్, చాలా కష్టతరంగా ఉంటాయి. ఉదాహరణకి మనం ఇప్పుడు 11 చదువుకుంటే, లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులో చిగిర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినది చూచుటకు, నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. అంటే ఇది కూడా మనం ఆలోచించగలిగితే 10వ వచనం కూడా పై ఒక అధ్యాయానికి చెందిందే. 10వ వచనం కూడా దానికి చెందిందే. ఇప్పుడు 11 నుంచి ఇదొక సన్నివేశం ప్రారంభమవుతున్నట్టుగా మనకు కనబడతదండి. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో, మరి ఆ క్యారెక్టర్ అనేది బహుశా ఇది అంటే మన మాక్సిమం ఇది సొలొమోనే రాజే అనుకోవాలండి. ఇది రాజు చెప్తున్న మాటలకు మనం భావిస్తే అది సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే పైనున్న మాటలు అది వేరే క్యారెక్టర్ అయిన యెరూషలేము కుమార్తె చెప్పిన మాటలైతే ఇది కొత్త సన్నివేశంలా మనకు కనబడుతుంది. ఇదొక కొత్త యాక్షన్ సీన్‌లా మనకి కనబడుతుందండి. ఇక్కడ ఈ సందర్భంలో ఆలోచించగలిగితే లోయలో చెట్లు ఎట్లున్నావో చూచుటకు అంటే మనకు తెలుసు చాలా సందర్భాల్లో మనం చూసాం. షూలమితి, సొలొమోను ఇద్దరు కూడా ఒక ఉద్యానవనంలో కలుసుకుంటారు చాలా సందర్భాల్లో. ఉద్యానవనం అంటే ఒక ఆకర్షణీయమైన ప్రదేశం. ఒక మంచి తోట. సాధారణంగా ఆహ్, భార్యాభర్తలు అంటే ఏకాంతంగా వాళ్ళు ఉండే ప్లేస్ అండి. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరైనా అలాగే ఆలోచిస్తారు కదండీ! ఈ కాలంలో కూడా ఎక్కువ మంది పెళ్ళైనప్పుడు కొత్తలో జంటలు హనీమూన్ అని లేదా కొన్ని కొన్ని ట్రిప్స్ వేస్తూ ఉంటారండి. ఎందుకు? ఏకాంతంగా గడపడానికి. వాళ్ళ మనసు ఆహ్లాదపరచడానికి ఒక మంచి మంచి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ రాజు కూడా ఇది రాజు అని భావిస్తే, సొలొమోను అని భావిస్తే, ద్రాక్షవల్లి చిగిర్చినా లేదో దానిమ్మ వృక్షములు పూత పట్టినది చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. ఇక్కడ మనకి అర్థమవ్వని పదాలను ఆలోచించగలరు. దానిమ్మ వృక్షం అంటే దానిమ్మ పళ్ళు, దానిమ్మ చెట్లు, వృక్షాలు. తర్వాత అక్షోట వృక్షం అంటే అక్షోటం అంటే దీన్ని ప్రియులారా కొన్ని వెర్షన్‌లో అక్షోటం పదం కొబ్బరికాయ, టెంకాయ అనే పదంగా వాడారు. మరొక సందర్భంలో అక్షోటం అనే పదం ఎలా వాడారంటే వాల్‌నట్ అనగా వాడారండి. వాల్‌నట్ అంటే మనకు తెలుసు కదా! వాల్‌నట్స్ మనం తింటూ ఉంటాం. షాప్‌లో దొరుకుతూ ఉంటది. వాల్‌నట్స్ అంటారు. వాల్‌నట్స్ అండి. ఆ జాతికి చెందిన చెట్లండి. అంటే బహుశా ఆ ఉద్యానవనంలో, ఆ తోటలో ఇవన్నీ ఉంటాయండి. ఆ తోటలో అంటే ఆ తోటలో పళ్ళిచ్చే వృక్ష ఫలాలు ఇచ్చే చెట్లున్నాయి. వాల్‌నట్ చెట్లున్నాయి. అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అవి చూడడానికి నేను వెళ్తున్నాను అంటున్నాడండి ఇక్కడ. ఇది సొలొమోను రాజు చెప్పిన మాట అనుకుంటే, ఇక్కడ 12 వచనంలో కూడా చాలా కష్టతరమైన పదం. 12 వచనంలో ఈ పదం వ్యాఖ్యానించిన చాలా మంది కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, తెలియకయే నా జనులలో గనులకు వారి రథములో నేను కలుసుకుంటిని అంటారండి. రాజేమో ఈ తోటలోకి అంటే ఈ తోటలో చెట్లు ఎలాగున్నాయో, ద్రాక్షవల్లులు చిగిర్చేయలేదో, పూత పట్టేయలేదో అని నేను చూడడానికి అక్కడికి వెళ్ళానని చెప్పిన తర్వాత, రెండో మాట ఏమంటున్నాడు? తెలియకే నా జనులలో గనులకు వారి రథములో నేను కలుసుకుంటిని. మరి ఈ పదానికి అర్థం ఏంటి? అంటే ఆ ఉద్యానవనంలో నా జనుల్లో కొంతమంది కలుసుకున్నాను. నా జనుల్లో లేతే నా జనులలో కొత్త వారిని నా జనులలో కొంతమంది రథాలంటే అర్థం ఏంటంటే రథాలంటే వాహనం కదండీ! అంటే గుర్రాలతోన వాహనం. వాళ్ళని కలుసుకున్నానని అర్థం వస్తే ఇక్కడ ఆ విధంగా ఆలోచించగలిగితే ఇక్కడ ఆ జనులెవరు? ఆ రథాలేంటి? ఎందుకు కలుసుకున్నాడు? ఇవన్నీ మనకి క్వెషన్‌లొస్తూ ఉంటాయండి. వాస్తవానికి మీరు వీలైతే ఎన్ఐవి వెర్షన్ అంటే
బైబిల్ చాలా వర్షాలు ఉంటాయి. అంటే అనేక వెర్షన్స్ ఉంటాయి కదండీ ఇంగ్లీష్‌లో. ఈఎస్వి వెర్షన్ అని, కేజే వెర్షన్ అని. మీరు ఎన్ఐవి వెర్షన్ అని చూసుకుంటే అక్కడ నా కోరిక అనే పదం ఉంటది ప్రియులారా. ఇక్కడ వాస్తవానికి మీరు ఒకసారి ఇంగ్లీష్‌లో అది గమనించగలిగితే ఆ వచనాన్ని అక్కడ నా కోరిక అనే పదం వాడబడిందండి అక్కడ. నా కోరిక. మీరు చదివితే నా కోరిక అంటే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటదండి. మళ్ళీ నా కోరికను అసలు తెలుగులో అసలు ఆ పదం ఏమాత్రం అలా ఉండదు కానీ, ఇంగ్లీష్‌లో మీకోసారి చదివి చూపిస్తాను. మీకిప్పుడు అర్థమవుద్ది. ఎందుకంటే కేవలం మనం అంటే తెలుగులోనే మనకు స్పష్టంగా అర్థమవ్వదు. ఒకసారి మనం ఇంగ్లీష్‌లో ఏముంది ఒకసారి మనం ఆలోచించగలిగితే అక్కడ మరికొన్ని వెర్షన్‌లో వేరొక రకంగా పదాలనేవి రాయబడ్డాయి. మీకోసారి చదివే ప్రయత్నం చేస్తాను. ఎన్ఐవి వెర్షన్. ప్రియులారా అసలు మనం చూడండి అంటే ఎన్ఐవి వెర్షన్ అంటే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అండి. ఇక్కడ ఏమని ఉంటదంటే, బిఫోర్ ఐ రియలైజ్డ్ ఇట్ మై డిజైర్ సెట్ మీ అమాంగ్ ది రాయల్ చారియట్స్ ఆఫ్ మై పీపుల్ అని ఉంటదండి. బిఫోర్ ఐ రియలైజ్డ్ ఇట్ మై డిజైర్ సెట్ మీ అమాంగ్ ది రాయల్ చారియట్స్ ఆఫ్ మై పీపుల్. అది న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. ఇక్కడ మై డిజైర్ సెట్ మీ అన్నారండి. మై డిజైర్ సెట్ మీ అంటే నా కోరిక. ఇక చూసిపోయారు ఇక్కడ వాస్తవానికి అంటే ఇక్కడ దీన్ని తెలుగులో మనం ఒకసారి ఆలోచించగలిగితే నాకు తెలియక ముందే నా కోరిక నన్ను నా ప్రజల రథాల్లో చేర్చింది. నా కోరిక అన్నారండి. నా కోరిక అంటే అర్థం ఏంటండి ఇక్కడ? ఇక్కడేమో తెలుగులో అసలు మన తెలుగు బైబిల్‌లో మనం చదువుతున్న బైబిల్‌లో అసలు నా కోరిక అనే పదం ఎక్కడ ఉండదండి. ఇక్కడ నా కోరిక మరి ఇంకా కొన్ని వెర్షన్‌లు చదువుకుంటే అక్కడ నా ఆత్మ పదం ఉంటుంది. తర్వాత నా ప్రాణం అనే మరొక అర్థంలో ఉంటుందండి. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే దాన్ని మనం ఒకసారి మనం ఎలాగ ఆలోచించాలి దాన్ని ఆ పదాన్ని? అంటే ఎవరైనా వచ్చారా? తిను కావాలని వెళ్ళాడా? అక్కడ కలుసుకున్నాడా? లేతే ఇదేమన్నా మళ్ళీ ఇంకా మనం అంటే వాళ్ళ యొక్క శృంగార మనం చదువుకున్నాం. శృంగార భాష ఎక్కువ ఉంటుందని నేర్చుకున్నాం పరంగీతంలో. ఒక శృంగార పరంగా ఆలోచించగలిగితే ఇదేమైనా మరొకటి విధానం నేను సూచిస్తుందా? అని మనం ఖచ్చితంగా సమాధానం మనం చెప్పలేము. కాబట్టి ఆ వచనాన్ని నేను ఎంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించలేం ప్రియులారా. ఎక్కువ మనం వ్యాఖ్యానించలేం. మరొకసారి మనం ఇంకా దాంట్లోనే ప్రియులారా అక్కడ మనం చదువుకుంటే అక్కడ అమీనాడిబ్ అని ఒక పదం ఉంటది. నా ప్రజలు అని ఇప్పుడు నా జనులు అన్నా కదండీ! తెలియకే నా జనులు అన్నప్పుడు నా జనుల పదం అది హిబ్రూలో వాడే పదం అమ్మినాడిబ్ అనే పదం ఉంటదండి. అమ్మినాడిబ్ అంటే ఇది కొంతమందేమో ఈ పదానికి అర్థం ఏంటి అని ఆలోచించినప్పుడు ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది. ఇది ఒక అమ్మినాడిబ్ అంటే ఒక యువరాజు అని కొన్ని వెర్షన్‌లా చూపిస్తుందండి ఆ పదాన్ని. అంటే ఒక యువరాజుని కలుసుకున్నాడా? లేపోతే ఇది షూలమిత్ కోణంలో రాయబడింది. వచనం అనేది ఇంకా చాలా క్లారిటీ లేదు. కాబట్టి మనం అంతమించి మనం ఎక్కువ ఆలోచించడానికి అవ్వదు. ఇంక మనం నెక్స్ట్ వచనంకెళ్ళిపోదాం. 13వ వచనంలో షూలమితి రమ్ము, రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకి తిరిగి రమ్ము. ఇక్కడ జాగ్రత్తగా గమనించగలిగారా? ఇప్పుడు షూలమితిని ఇక్కడ మొదటిసారిగా షూలమితి అనే పదం పిలుస్తున్నారండి. ఇంతకుముందు కూడా తన పేరు ఎక్కడ ప్రస్తావించబడలేదు పరంగీతంలో. మొట్టమొదటిసారిగా షూలమితి పదం ఇక్కడ మనం కనబడడం జరిగింది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. షూలమితి అనే పదం అనేది బైబిల్ ఎక్కడ కనబడదు. బహుశా ఇది ఎక్కువ మంది భావించిన మాట ఏంటంటే సొలొమోను అనే పదానికి ఒక స్త్రీ రూపం. సొలొమోన్ అనగా శాంతి. సొలొమోన్ పదం ఒక ఫిమేల్ వర్డ్. స్త్రీ రూపంగా మారిస్తే అది షూలమితి అనే పదం వస్తుందని చాలామంది భావించారు బైబిల్ పండితులు. కాబట్టి మనం అలాగే వెళ్ళిపోదాం. ఇక్కడ మొదట తన పేరు షూలమితి అని చెప్పింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ 13వ వచనం అనేది మాట్లాడేది ఎవరు
అని ఆలోచిస్తున్నప్పుడు బహుశా ఈ పరమలోచనం అనేది యెరూషలేము కుమార్తెను అర్థం చేసుకోవచ్చండి. అంటే కోరస్ మనం ఇందాక అనుకున్న కోరస్ లేడీస్ మళ్ళీ ఇది అంటే బ్యాక్ నుంచి వీళ్ళు అంటున్నట్టుగా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మేము అనే పదం ఉంటదండి మధ్యలో. మేము అంటే బహువచనం. బహువచనం ఉంటే అది బహుశా అది వాళ్ళు చెప్తున్న మాటలే. ఏమంటున్నారు? షూలమితి రమ్ము రమ్ము అంటే పిలుస్తున్నారు. చూడండి పిలుస్తున్నాడు తను తాను వెళ్ళిపోతుందేమో, వేరే ప్రదేశంకెళ్తుందేమో. షూలమితి ఇటు రమ్ము, నా దగ్గర ఇటు రండి. మేము నిన్ను ఆశ్చర్య సూచక తిరిగి రమ్ము. అంటే బహుశా వీళ్ళు తిన్ని చూడడానికే వచ్చారేమో యెరూషలేము కుమార్తెలు. దీన్ని మనం ఎలా వ్యాఖ్యానించొచ్చండి ప్రియులారా? ఇందాక చెప్పుకున్నట్టు ఇది కష్టతరం వచనం. బహుశా ఈ ముందు సందర్భం ఆలోచించగలిగితే బహుశా రాజు, తర్వాత రాణి అయిన షూలమితి వీళ్ళిద్దరూ కూడా వేరే ప్రదేశానికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలేమో వచ్చి షూలమితి నువ్వు తిరిగి తనని తిరిగి పిలుస్తున్నట్టుగా మనకు కనబడుతుందండి. కనబడుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనీయము నాటకమంత వింతైనదా? అని ఉంటదండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించి ప్రియులారా, ఇప్పుడు ఈ వచనాలు మనం ఇంకో రకంగా ఆలోచించగలిగితే ఉదాహరణకి లేకపోతే సొలొమోన్ రాజు వేరే వేళ రాజ్యాలు ఎవరన్నా కలుసుకున్నాడా? తమ జనుల్లో గొప్పవారిని కలుసుకొని వాళ్ళందరికీ తన భార్యని చూపించాలనుకున్నాడా? తన భార్య అందాలు చూపించాలనుకున్నాడా అని ఆలోచించగలిగితే వాస్తవానికి కొంతమంది రాజులు అన్యులు అలా చేసేవారండి. మన హిస్టరీ గ్రంథం చదువుకో అన్యులు ఆ రాజు తన భార్య అందరిలో అందరికి చూపించాలనుకున్నాడు. తను యాక్సెప్ట్ చేయదండి. ఆ విధంగా ఇస్తారు తను వస్తదండి. అయితే ప్రియులారా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాస్తవానికి ఇక్కడ రాజు సందర్భం అది కాదు అనుకోవచ్చండి. అంటే ఒకళ్ళందరినీ ఒకళ్ళు ఎప్పుడైనా భార్య అందాల్ని అంటే భార్య యొక్క సౌందర్యాన్ని భర్త చూడాలి తప్ప, భర్త భార్య యొక్క సౌందర్యాన్ని మరొకళ్ళు చూడడానికి అనుమతించకూడదు. ఇక్కడ కూడా బహుశా అలా చేయడం భావించను. ఎందుకంటే మనకు తెలుసు. ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తే ఇప్పుడు భార్య శరీరాన్ని భార్య అందాన్ని భర్త చూస్తే భర్తకి కోరికలు అది అది దాంట్లో స్వచ్ఛత ఉందండి. అది పర్లేదండి. అది వేరే వాళ్ళు చూస్తే అది వ్యభిచారం కింద వస్తుంది. ఎందుకంటే మనం చదువుకొని యేసుప్రభు వారు అంటారు. హృదయంలో ఒక స్త్రీని మోహిస్తే అది వ్యభిచారం ఉందని స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఈ సన్నివేశం అలా కూడా అనుకోకూడదు. అయితే ఈ మాట చెప్పింది ఎవరు ఆలోచించగలుగుతారా? షూలమితి మీకు ముచ్చట పుట్టించినది ఏది అని చెప్తున్నప్పుడు షూలమితి స్త్రీలో మీకు ఇది కోరస్ లేడీసే చెప్తాను. అంటే ఇవన్నీ కూడా మనం అంటే కవిత భాష మనం చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇది మనం కవిత ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ఆ సందర్భానుసారంగా మనం ఆలోచించాలండి. కవితలో మనం చిన్నప్పుడు మనం చదువుకుంటాం. మన ఇంగ్లీష్‌లో పోయిమ్స్ ఉండేవండి. మనం చిన్నప్పుడు 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్‌లో ప్రియులారా అక్కడ పోయిమ్స్ ఉంటాయండి. ఆ పోయిమ్స్ మనకి అంటే పోయెట్రీ అనేది అదొక అంటే కవిత్వం ఎక్కువ నేర్చుకున్నోళ్ళకి అర్థమవుతుంది. అది ఒక గద్య భాషలో ఉంటది గానీ, అది ఆ భావాలు చెప్పడానికి ఎక్కువ ఉపయోగించబడతాయండి. కవిత భాష వేరేగా ఉంటదండి. మామూలు గద్య భాగం వేరే, పద్య భాగం వేరే. ఇక్కడ కూడా షూలమితి మీకు ఆశ పుట్టించిందంటే తనలో గొప్పదనం ఏంటి? ఆమె మహనీయము నాటకంత వింతైనదా? ఇక్కడ ఒక పదం మహనీయం అని పదం ఉంటది. మహనీయం అంటే అర్థం ఏంటండి? మహనీయం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా వాస్తవానికి ఆ కాలంలో ఒక రాజ్యము ఒకళ్ళని ఓడించి గెలిచిన తర్వాత సైనికులు చేసే ఒక ఆనందాన్ని ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఒక రాజ్యంలో ఒక యుద్ధం అయింది. ఒక రాజ్యాన్ని ఓడించింది. ఓడించిన తర్వాత గెలిచిన రాజ్యం ఉంది ఆనందంగా ఉంటారు కదండీ! అలాగ ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే నృత్యాన్ని మహనీయ నాటకం అంటారండి. అంటే వాస్తవానికి ఇంకా మనం స్పష్టంగా ఆలోచించగలిగితే సైనిక విజయం తర్వాత ఒక వేడుకను సూచించే దాన్ని మహనీయం అని అర్థం చేసుకుంటారండి. మహనీయం అనగా 2 సైన్యాలని అర్థం వస్తుందండి వాస్తవానికి. మీరు హీబ్రూలో చూడగలిగితే అది సైన్యాలు అని అర్థం వస్తుందండి. 2 సైన్యాలు మహనీయం అంటే ఇప్పుడు ఆ కాలంలో బహుశా ఈ మహనీయం నాటకం అనేది ఇంకెక్కడ రాయబడలేదు బైబిల్‌లో. బహుశా అది ఆ కాలంలో గొప్ప ఏమో అంటే ఆ కాలంలో ఒక ఫేమస్ ఏమో
ఇప్పుడు మనకు అర్థమైనట్టు చెప్పుకుంటే మనకి చిన్నప్పుడు బుర్ర కథలు ఏమైనా ఉండేవండి. ఒక్కొక్క ఊర్లో కొన్ని ఫోక్ ఉంటాయి కదండీ! ఫోక్ టేల్స్ చిన్నప్పటి నుంచి మన ఊర్లో జరిగే ఈ టైపు ఇవి మనకి అంటే అప్పుడు మనకి ఫేమస్ లాగా ఆ కాలంలో కూడా అవి 'మహానీయుడు' నాటకం అంత ఫేమస్ ఏమో. అంటే అంత గొప్పదా అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ నృత్యంలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళేమైనా చూడాలనుకుంటున్నారా 'షూలమితిని'? ఎవరు చూడాలనుకుంటున్నారని మనకు స్పష్టంగా రాయబడలేదు. తెలీదు. కాకపోతే ఇది కేవలం ఇక్కడ నేనేం భావిస్తున్నానంటే కేవలం సొలొమోను తర్వాత షూలమితికి అసిస్టెంట్స్‌గా ఉన్న రాజకుమార్తెలు అంటే యెరూషలేము కుమార్తెలు వీళ్ళు మాత్రమే ఉన్నారని మనం భావిస్తే సరిపోద్దండి. ఇంకెవరు లేరండి అక్కడ. ఈ 2 క్యారెక్టర్‌లు ఉన్నాయి. అక్కడ ప్రెజెంట్ ఇప్పుడు ఆ సన్నివేశంలో రాజు ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. షూలమితి ఈ ముగ్గురు తప్ప ఇంక బయట పురుషుడు లేడు అని భావిస్తే మనకి సమంజసంగా ఉంటుందండి. రైట్. ఇప్పుడు ఏడో అధ్యాయం చదువుకోండి పిల్లారు. ఇక్కడ రాజకుమార పుత్రికని స్టార్ట్ అవుద్దండి. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న డౌట్ ఉంటదండి. ఇక్కడ ఏడో అధ్యాయం మొదటి వచనంలో ఆలోచించగలిగితే ఈ వచనాలు ఎవరు చెప్పారు? కొంతమందేమో ఈ వచనాలనేవి బ్యాక్‌గ్రౌండ్ లేడీస్, కోరస్ లేడీస్ అని యెరూషలేము కుమార్తెలు చెప్పారంటే, మరి కొంతమందేమో ఇదంతా కూడా ఏడో అధ్యాయం మొదటి నుంచి కూడా ఇదంతా కూడా రాజు తన భార్యని పొగుడుతున్నాడు అన్నట్టుగా చెప్తారండి. షూలమితిని పొగుడుతున్నాడు అని చెప్తున్నారండి. అయితే మరి ఇది ఎవరు చెప్పారు అని స్పష్టంగా అర్థం చేసుకొని మనం ఎలాగ ఆలోచిద్దాం అంటే ఇది మొదటి నుంచి కూడా ఒకసారి మనం ఇది రాజే చెప్పాడు అనుకుంటే మనం స్పష్టంగా ఉంటుందండి. అంటే రాజే మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా. ఇది రాజే మాట మనం ఎలాగ నిర్ధారించగలం అని ఆలోచిస్తున్నప్పుడు ఉదాహరణకి ఆ ముందు వచనంలో 6 అధ్యాయము 13 వచనంలో షూలమితిని మీకు ముచ్చట పుట్టించినది ఏది అనేది వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. కానీ ఏడో అధ్యాయంకి వచ్చేసరికి ఒకసారి ఇక్కడ మనం చదువుకుంటే పిల్లలు ఇక్కడ రాజకుమార పుత్రిక అనే పదం ఉంటుంది. ఇక్కడ అంటే కొన్ని మాటలు అనేవి మనం నీ పాదరక్షలు, నీ ఊరు అక్కడ ఏవైతే పదాలు ఉంటాయో ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. అంటే రాజు తన భార్యను పొగడ్డం అనేది చూసాం శరీర సౌందర్యాన్ని. అదేవిధంగా మాటని కూడా తన మాట్లాడిన మాటలుగా కనబడుతుంది. అంటే ఇది రాజు మాటలుగా ఉంటుంది మనం అర్థం చేసుకోవడంలో అలాగనుకుంటే చాలా మంచిదండి. ఇది మనకు ఆలోచిద్దాం. ఇప్పుడు ఏడో అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఇక్కడ బహుశా ఇప్పుడు ఈ షూలమితి తను నృత్యం చేస్తుందేమో. నృత్యం చేస్తున్నప్పుడు రాజు చూస్తున్నప్పుడు తన యొక్క సౌందర్యాన్ని తను బయటికి వ్యక్తం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సన్నివేశంలో రాజు ఇంతకుముందు కూడా తన భార్య గురించి తన తల నుంచి స్టార్ట్ చేశాడు తను పొగడ్డం. ఈ అధ్యాయంలో మటుకు కింద నుంచి తన పాదాల నుంచి పైకి తన యొక్క సౌందర్యాన్ని చెప్పడం మనం చూడగలం. మనం చదువుకుంటే రాజకుమారి పుత్రిక అంటే రాజకుమారి అంటే వాస్తవానికి తను అంటే ఒక రాజ్యం చెందిన స్త్రీ అయితే కాదు, కానీ ఒక రాజకుమారి పుత్రిక అయితే ఏ విధంగా అంత అందంగా గ్లోగా ఉంటుందో అంత అందంగా తినున్నదని పొగుడుతున్నాడు రాజు. తర్వాత మొదటి వచనంలో నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుచుచున్నావు. ఇక్కడ పొగుడుతున్నాడు తన భార్య సౌందర్యం పొగుడుతూ మొదటగా తన కింద నుంచి పాదరక్షలు స్టార్ట్ చేస్తుంది. పాదరక్షలు అంటే చెప్పులు. మరి చెప్పులతో తన కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని అక్కడితో పొగుడుతూ వస్తూ నీ ఊరువులు శిల్పకర చేసిన ఆభరణ సూత్రం వల్లే ఆడుచున్నవి. నీ ఊరువులు అంటే అది స్త్రీ యొక్క తొడభాగం, తొడలు అంటే కాలు పైన తొడలు. అంటే బహుశా ఆవిడ నాట్యం చేస్తున్నప్పుడు బహుశా నృత్యం చేస్తున్నప్పుడు తను చెప్తున్న మాటలేమో. అంటే ఆ సన్నివేశంలో సొలొమోను ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, షూలమితి ఉంది. బహుశా షూలమితి నృత్యం చేస్తుందేమో, డ్యాన్స్ చేస్తుందేమో. మా డ్యాన్స్ అందమో తనకు వచ్చు, లేకపోతే అక్కడ నేర్చుకుందాం మనకు తెలియదు. కానీ తను నృత్యం చేస్తున్నప్పుడు రాజు పొగుడుతున్నాడు, భర్త పొగుడుతున్నాడు. అక్కడ తన నాట్యం చేస్తున్నప్పుడు తన కాలు తొడలు అంటే ఊరులు అంటే తొడలు అర్థం చేసుకోవాలి, థైస్ అండి. అంటే అందంగా ఉన్నాయి చెప్తున్నాడు. నీ నాభి దేశము మండలాకార కలశము. తన శరీర అందాన్ని పొగుడుతున్నప్పుడు తన నాభి దేశం తన
నడుము సంబంధించి తన పొగుడుతున్నాడు. మండలాకార కలశం అంటే తర్వాత సమ్మిళిత ద్రాక్షను దాని వెలితి పడకుండును గాక. ఇంక నేను అవన్నీ ఇంకా మీకన్నీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. ఒక స్త్రీ యొక్క సౌందర్యం ఎలా వివరిస్తున్నాడో అంటే మరి ఇది శృంగార భాష కాబట్టి ఇంక మనం డీప్‌గా అర్థం మనకు తెలుసు కాబట్టి ఇంక పూర్తిగా మనం చెప్పాల్సిన పని లేదని. ప్రతిదీ పొగుడుతున్నాడు తన అవయవాన్ని. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. ప్రియులారా, ఇక్కడ గాత్రం అంటే అది కూడా గర్భం అంటే నడుము భాగం, పొట్ట భాగం అని అర్థం చేసుకోవచ్చు. పద్మాలంకృత గోధుమ రాశి అంటే ఒక గోధుమ రాశి అంటే ఆ గోధుమలు అంటే గోధుమల నుండి వచ్చే ఆ పంట గోధుమ పంట ఏదో ఉంటుంది దాన్ని రాశిగా కూర్చున్నప్పుడు ఏ విధంగా కనబడుతుందో అలా పొగుడుతున్నాడు. అంటే కవితా భాష కాబట్టి అలాగే నేను ఉంది అని పొగుడుతున్నాడు అండి. నీ ఇరుకొచ్చుమలు జింక పిల్లలు తామరేల మీద ఒక కవలాలు పోలి ఉన్నవి. నీ ఇరుకొచ్చు అంటే ఆవిడ బ్రెస్ట్. మన ఇంతకుముందు చెప్పు మనం రెండోసారి చెప్పాల్సిన పని లేదు. అంటే కవల పిల్ల అంటే ఒకే రకంగా ఉంటుంది. ఆవిడ ఇంకా ఆరోగ్యంగా ఉంది. అవయవాలను కూడా అంటే స్పష్టంగా అంటే ఎటువంటి లోపం లేకుండా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. లోపం లేకుండా అవయవాలన్నీ చాలా క్రమబద్ధంగా ఉన్నాయి. ఎటువంటి లోపం లేకుండా ఉందని అర్థం చేసుకోవాలి. నీ కందర దంత గోపుర రూపము. కందర అంటే మెడభాగం. ఆ మెడభాగం కూడా ఒక దంతం అంటే అది విలువైనది అని అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం శరీర భాగం అంతా కూడా ఒక్కటి పోల్చి చాలా గొప్పగా ఉందని చెప్తుంటాడు. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకాలతో సమానము. ఇక్కడ జాతీయ నేత్రములు ఇక్కడ తన కళ్ళు ఎలా ఉన్నాయంటే హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములు. తటాకం అంటే అర్థం చేయాలి. తటాకం అంటే నీటి కొలనులు. ఆ కాలంలో ఎక్కువ అంటే ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రదేశం, ఒక అభివృద్ధి చెందిన పట్టణం ఎలా ఉంటుంది అంటే పక్కన వాళ్ళు జనరల్గా ఒక నది పక్కన సరస్సు పక్కన కట్టుకునేవారండి. కట్టుకున్న తర్వాత వాళ్ళన్నీ కూడా నీటిని ఒక పెద్ద గొయ్యిలో తవ్వి ఒక జలాశయంలో తవ్వి దాంట్లో స్టోర్ చేసుకునేవారండి. స్టోర్ చేసుకుని వాళ్ళు వాడుకునేవారు దగ్గరలో ఉంటూ. అలాగా తాటాకంటే లోతైన జలాశయం అర్థం చేసుకోవచ్చండి. ఆ జలాశయంలో అలా నీ కళ్ళు కనబడతాను అంటే ఒక కవిత రూపంలో చెప్తున్నట్టండి. నీ నాసిక దమస్కు దిక్కునకు చూసి లెబనోను శిఖరంతో సమానం. నాసిక అంటే తన ముక్కు కూడా చాలా సూదిగా ఉంది. శిఖరం ఏ విధంగా సూదిగా ఉంటే అటువంటి సూదిగా ఒక చిక్కనట్టు ఉందని ఒక పొగడం జరుగుతుంది. దమస్కు ప్రాంతం, లెబనాన్ ప్రాంతం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ లెబనాన్ ప్రాంతం అనేది మంచి ఆకర్షణ లోయ అండి. అంత పర్వతాలు ఎక్కువ ఉంటాయి ఆ ప్రదేశంలో. తర్వాత ఎక్కువ చెట్లు ఉంటాయి, ఆలివ్ చెట్లు ఉంటాయి. అంతకుముందు నేర్చుకున్నాం. తర్వాత నీ శిరస్సు కరిమేలు పర్వత రూపం, అది కూడా నేర్చుకున్నాం. కరిమేలు పర్వతం అంటే అది ఇజ్రాయేలు లోయ తర్వాత మధ్యధర సముద్రం మధ్యనంతా విస్తరించున్న ఒక పెద్ద పర్వతం కరిమేలు పర్వతం ఉంటుంది. దాన్ని కరిమేలు పర్వతం అంటాం. గ్రంథంలో కూడా అనేక కరిమేలు పర్వతం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు చాలా అందమైన ఎక్కువ లోయలు కలిగిన అందంగా ఎత్తకుండా అది ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అండి. అంటే వాళ్ళగా ఆ విధంగా పోలుస్తున్నాడు తనతో. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణం కలివి. ధూమ్రవర్ణం అంటే ధూమ్రవర్ణం అంటే ఊదా రంగు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆల్రెడీ అంతకుముందు తన భార్య పోడుతున్నప్పుడు తన తల వెంట్రుకలు మేక మంద పోలిని చెప్తూ మనం చూసాం ఒకసారి. మేక మందలో అంటే నల్లగా ఉన్నాయి చెప్పాడు. ఇక్కడేమో ఊదా రంగు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఊదా రంగు అంటే సాధారణంగా ఊదా రంగు అనేది ఎలా పోలుస్తుంటే గొప్పగా పోలుస్తాం. ఆకర్షణీయంగా ఉంది, రాజరకంగా చిహ్నంగా ఉన్నాయని, రాజరకం ప్రతిబింబిస్తుంది అన్న విధంగా అర్థం చేసుకోవాలి పిల్లలు. నీ తల వెంట్రుకలు తర్వాత రాజు వాటి ఉంగరం చేత బద్దుడగుచున్నాడు. ఆ తల వెంట్రుకల యొక్క అంటే బహుశా లూజ్ హెయిర్ ఉందేమో ఆ తల వెంట్రుకల దాంతో తను చాలా ఆకర్షితుడవుతున్నాడని చెప్పడం జరుగుతుంది. ఇక మన జాగ్రత్త గమనిస్తే 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే మొదటగా కాళ్ళతో స్టార్ట్ చేసాడు. పాదరక్షల కాలు, ఊరువులు, తొడలు, నడుము భాగము, తర్వాత తన బ్రెస్ట్, తన యొక్క మెడ భాగము మొత్తం
కింద నుంచి పైకి వస్తూ మళ్ళీ తిరిగి పోగొట్టడం సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడండి అక్కడ. ప్రియులారా, ఒక విషయం ఏంటంటే ప్రియులారా, దీన్ని బట్టి మనమే నేర్చుకోవచ్చు. దీనివల్ల మనం అంటే దేవుడు మనకేం చెప్పదలుచుకున్నాడు ఈ విషయం మనం ఆలోచించగలిగితే, మనం ఎంతమంది చూసాం. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మనం కిందకు వస్తే మనం ముందు చదివిన తర్వాత మీకు లాస్ట్లో మనం అర్థం చేసుకుందాం. 6వ వచనంలో, నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అంటారండి ఇక్కడ. మీకు జాగ్రత్త గమనిస్తే ప్రియులారా, ఎక్కువ సార్లు భర్త తన భార్యని పొగుడుతూ ఉంటున్నాడండి అక్కడ. అంటే భర్త తన భార్యని పొగడడంలో ఇది ఏదో కాల్పనికంగా ఏదో పొగడడం కాదు కానీ ప్రియులారా, అక్కడ తన భర్త దృష్టిలో భార్య ఎంతో అందంగా ఉంది. ఎందుకు పొగుడుతున్నాడు భార్యని? ఎందుకు అలా అందంగా ఉందంటే, ఇక ఒక పాయింట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, భర్త తన భార్యని చాలా ప్రేమిస్తున్నాడండి. అందం అనేది బాహ్య కళతో చూసేది కాదండి. అందం అనేది ఒక వ్యక్తిలో, ఒక పురుషులలో తన మనసులో ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో ఆ ప్రేమించిన వ్యక్తి తన హృదయం బట్టి తన కంటికి చాలా అందంగా కనబడుతుందండి. ఇది పైరూపం బట్టి చూసే అందం కాదు కానీ, ఆ వ్యక్తిని ప్రేమించిన హృదయం బట్టి తన హృదయంలో తన భార్య అందంగా కనబడుతుందండి. జనరల్గా లేడీస్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళకి చాలా ఒక ఒక గిల్టీ ఒక ఫీలింగ్‌లో ఉంటుందండి. అంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నా భర్తకి నేనంటే ఇష్టమో లేదని ఒక 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 భావన వాళ్ళ మనసులో ఎప్పుడు మెదులుతూ ఉంటుందండి. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే, మనం కమ్యూనికేషన్ ద్వారా మనం ఎప్పుడు కూడా భార్యని పొగుడుతూ ఉండాలి. అంటే నువ్వు అంటే నాకు ఇష్టం, తన శరీర భాగంలో పొగుడుతూ ఉండాలనుకున్నాడు. ఇవన్నీ కూడా చాలా చక్కని మాటలండి. అంటే భార్యాభర్తలు ఎలాగుండాలి, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా అలాగా మనం చదువుకుంటాం, ముద్దు మాటలు పిలుచుకోవడం, ఇవన్నీ అంటే ఒక భార్యాభర్తల మధ్యన ఉండే ఒక రిలేషన్ని అద్భుతంగా చెప్పడం జరుగుతుందండి. అంటే భార్యని అలా పొగుడుతూ చెప్పడం ఉండడం ద్వారా, భార్యకి ఎలాగుందంటే నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం ద్వారా భార్యకేమో నా భర్తకి అంటే ఇష్టమేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుందండి. అంటే నా భార్య ఇంకో ఆమె దగ్గరికి వెళ్ళడం లేదు, వేరే దగ్గర అంటే నేనంటే తనకు చాలా ఇష్టము, వేరే ఆమె దగ్గర తను వెళ్ళడు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలండి. ఇలాగుంటే ఏ భర్త కూడా వేరొక స్త్రీని మోహించడు, ఆకర్షించడు. 6వ వచనంలో, నా ప్రియురాల, ఆనందకరమైన నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. తర్వాత, నీవు తాళ వృక్షమంతా తిన్నన దానవు అంటారండి. నీవు తాళ వృక్షంతో తిన్నన దానవు. ఇక్కడ మళ్ళీ పొగుడుతున్న తన భార్యని. అందరిలో ఆనందకరమైన నీవు అతి సుందరమైన దానవు. ఇంకా పొగుడుతున్నావు, నువ్వు చాలా అందంగా, నన్ను సమ్మోహనం చేయు అందం నీకుంది. ఇంకా నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఎంత పొగుడుతున్నాడు తన భార్యని. నాకు చాలా అంటే చాలా ఇష్టం మనం అంటూ ఉంటాం కదా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని పదం. అలా భార్యని ఎంత పొగుడుతున్నాడండి. నాకు నువ్వు చాలా ఇష్టం అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తర్వాత, నీవు తాళవృక్షం అంతా తిన్నన దానవు. తాళవృక్షం అంటే ఖర్జూర వృక్షం అండి. ఆ కాలంలో అటు సైడ్ మరి ఎడారి ప్రాంతం కాబట్టి ఎక్కువ శాతం అక్కడ ఖర్జూర వృక్షాలు ఎక్కువ పండుతూ ఉంటాయండి. ఖర్జూర మనం తింటున్న డేట్స్ అంటాం కదా, ఖర్జూర అక్కడే పండుతాయి ఎక్కువ. అక్కడ ఫేమస్ అవి. అంటే ఇక్కడ తాళవృక్షంతో ఎలా తిన్నగా ఉంటుందో, నువ్వు అలాగ తిన్నంగా ఉన్నావు, అంటే నిటారుగా ఉన్నావు. అంటే నిటారుగా ఉండడం అంటే అది బహుశా అది బాహ్య సౌందర్యం సంబంధించిందే అనుకుంటున్నాను. అంటే మరి ఇంకా తన యొక్క అందాన్ని పొగుడుతున్నాడు, అవయవాలను సూచిస్తున్నాడు. అంటే చాలా కరెక్ట్, నువ్వు అందంగా ఉన్నావు, ఎటువంటి లోపం లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత, నీ కుచములు గెలల వల్లే ఉన్నవి. ఇది కొంచెం శృంగారభరిత భాష కాబట్టి ఇంకా మనం ఇలాగ అర్థం చేసుకుంటే, అంటే మనం తప్పుగా కాకుండా ఉన్నదే ఆలోచిద్దాం. అంటే ఒక ఖర్జూర చెట్టు చూసి మీకు ఇంకా అర్థం అంటే ఈత చెట్టు, మన తెలుగు ఈత చెట్టు మనం చూసుకుంటే, ఈత చెట్టు ఆ కింద కాయలకు వస్తున్నప్పుడు ఏ విధంగా పోలుకుంటుందో అలాగా, అంటే తన భార్యని తన బ్రష్టు అలా పోలుస్తున్నాడండి.
ఆ భ్రష్ట అనేది ఒక ఫలంగా అది తన శరీరం చెట్టుగా పోలుస్తున్నాడు నాకు. నీ కుచములు ద్రాక్ష గెలలో ఉన్నవి, దాని శాఖలు పట్టుకుని అనుకుంటే నీ కుచములు ద్రాక్ష గెలలో ఉన్నవి, నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన వల్ల ఉన్నవి. అంటే ఇంకా ఇంకా నేను నేను నిన్ను అంటే తాకాలనుకుంటున్నాను, దాన్ని నేను పట్టుకోవాలనుకుంటున్నాను అంటే తన యొక్క భావాన్ని, శృంగార భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పిల్లరా, మరొక మాట ఏంటంటే భార్యాభర్తలు ఎక్కువ వాళ్ళు ఈ శృంగారాన్ని, ఈ సెక్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయాలని పిల్లలు ఎప్పుడైనా సరే. భార్యాభర్తలు వాళ్ళు దానికి శృంగారం అనేది దానికి భయపడకూడదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. ఇద్దరు కమ్యూనికేట్ చేస్తూ, ఇద్దరు మాట్లాడుతూ ఉండాలి దాని గురించి. చాలామంది ఏక కోణంలో, ఒకే కోణంలో భర్త సెక్స్ చేస్తున్నప్పుడు భార్య గురించి పట్టించుకోడు. తను ఎంజాయ్ చేస్తుందా, తను ఆనందపడుతుందా అవే పట్టించుకోడు. ఇద్దరు తృప్తి పడాలి, ఇద్దరు తృప్తిపరచబడాలి, ఇద్దరు సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందాలంటే ఇద్దరు మాట్లాడుకోవాలండి. భార్యాభర్తలు ఇద్దరికీ స్వేచ్ఛ ఉండాలండి. ఏ విషయమైనా సరే పూర్తిగా మాట్లాడుకోవడానికి, ఇది నేను మాట్లాడకూడదేమో నా భర్త దగ్గర అనే ఫీలింగు భార్యకి రాకూడదు, భర్తకి రాకూడదు. వాళ్ళిద్దరూ కూడా అంత ఓపెన్ హార్ట్గా ఉండాలండి. ఈ ప్రపంచంలో అంత ఓపెన్ హార్ట్ మైండ్ అనేది కేవలం భార్యాభర్త రిలేషన్ తప్ప ఇంకే రిలేషన్ ఉండదండి. భార్యాభర్త రిలేషన్లో అన్నీ చెప్పుకోవచ్చు, అన్నీ చెప్పుకోవాలి, ప్రతిదీ చర్చించుకోవాలి. కొంతమంది సిగ్గుపడతారు, నా భర్త చెప్తే నా భర్త ఏమనుకుంటాడో. అలా ఉండకూడదు. నిజమైన ప్రేమ ఉన్నాడు కూడా భార్య తన ఫీలింగ్స్ అన్ని వ్యక్తపరుస్తుంది, భర్త అన్ని వ్యక్తపరుస్తాడు. ఎవరు కూడా సంకోచించకూడదు. అది కేవలం భార్యాభర్తల మధ్యనే ఉండాలండి, ఆ 4 గోడల మధ్యనే ఉండాలండి. నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన వల్ల ఉన్నాయి. జల్దర ఫలము, ఈ జల్దర ఫలం అర్థం పిల్లలు. కొంతమంది జల్దర ఆ ఫ్రూట్ని కొంతమంది నేరేడు పండుగా చెప్తే, మరి కొంతమంది ఏమో ఆ జల్దర ఫలాన్ని యాపిల్ పండుగ చెప్తారండి. మరి ఏ పండు మనం స్పష్టంగా తెలియదు, అది యాపిల్ పండా లేకపోతే నేరేడు పండో తెలియదు. కానీ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, తన వచ్చే శ్వాస వాసన కూడా ఆ మధురంగా ఉంది, సువాసన ఇస్తుంది. అంటే ఇద్దరు ఇంకా శారీరకంగా కలవడానికి వాళ్ళు ఇంకా మొగ్గు చూపుతున్నారేమో అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. 9వ వచనం, ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము. ఎంతవరకు కూడా సులభం మాట్లాడాడు మొదటి నుంచి, 7వ నుంచి 9వ వచనము మొదటి భాగం వరకు సులభం మాట్లాడితే, ఇప్పుడు ఆ శ్రేష్ఠ ద్రాక్షరసం అనేది సులభత మాట్లాడుతుందండి. ఏమంటుంది? నిజమే, తను ద్రాక్షరసము అంటే తన బాడీని, అంటే తన బాడీని ఒక వృక్షఫలం, ఒక పళ్ళుతో పోలుస్తూ వాటి నుంచి ఆ ద్రాక్షరసము అనేది తిను కూడా ఏముంటుందంటే, ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయం అంటుందండి. నిజమే, నా శరీరం తనకే, నా బాడీ తనకే, నా సర్వము తనకే అని చెప్పడం జరుగుతుందండి అక్కడ. ఇంకేముంటుంది? అది నిద్రితుల అధరముల ఆడజేయను. నిద్రితుల అధరముల ఆడజేయనంటే అర్థం ఏంటంటే, అంటే ద్రాక్షరసంలాగా ఆనందంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే లైంగిక కలయిక, సెక్స్ అనేది ఇద్దరు కూడా తృప్తితో, సంతృప్తి కలిగి నిద్రపోవడంతో ముగుస్తుందండి. జనరల్గా ప్రతి సంసారంలో, ప్రతి కుటుంబంలో తెలిసిన మాటే, కొత్త మాట ఏం కాదు. చాలామంది శృంగారం జీవితం కలిగి ఉంటారు. పెళ్ళిన తర్వాత రాత్రి జరుగుతుంది, ఆ పని జరుగుతుంది, అందరూ అంటే విశ్రాంతి పడుకున్న ముందు జరిగే ప్రక్రియ. ప్రియులారా, నెక్స్ట్ వచ్చి చదివి మొత్తం మన లాస్ట్లో మనకి అన్వయించుకుంటాం, మనకి ఎలా పనికి వస్తుందని. ఇంకా 16 చదువు ముగించేద్దాం, 10 చదువు ముగించేద్దాం. 10 వరకు ఒక సన్నివేశం, తర్వాత నుంచి ఇంకొక. ప్రియులారా, పరమగీతము 7వ అధ్యాయం 10వ వచనం నేర్చుకుంటే, 10వ వచనంలో, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. రైట్ ప్రియుల, మరి అంటే ఈ వచనంతో మనం ముగించేద్దాం ఈ ఎపిసోడ్ని. ఎందుకంటే వాస్తవానికి 7వ అధ్యాయం 10వ వచనం వరకు
ఒక సెషన్ అంటే ఒక సన్నివేశం కంప్లీట్ అవుతుందండి. తర్వాత 11 వచనం నుంచి 7 అధ్యాయం 11 వచనం నుంచి మళ్ళీ 8 అధ్యాయం కంటిన్యూషన్‌గా మనం వచ్చే వారం వచ్చే ఎపిసోడ్‌లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా ఇక్కడ 10 వచనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి షూలముతో అంటున్న మాటలు. చాలా చక్కటి మాట మనం ఒకసారి ఆలోచించగలిగితే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇక్కడ అంటే షూలమితి తన గురించి తను చెప్పుకుంటూ, నేను నా ప్రియుని దానను అంటే, నేను నా భర్తకు చెందిన దానిని, నా భర్తకు మాత్రమే చెందిన దానిని అని తను తాను చెప్పుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అతడు నా యందు ఆశాబద్ధుడు అంటే అర్థం ఏంటంటే, అంటే కొన్ని వెర్షన్‌లో మనం ఇంకా ఆలోచించగలిగితే ఆ పదాన్ని, ఆ వచనాన్ని, అతని కోరిక నా మీద ఉంది. అతడు నన్ను తన సొంతమని క్లెయిమ్ చేశాడు. అతని కోరిక నా పట్ల ఉంది. ప్రియులారా ఇలాగా మనం ఆలోచించగలిగితే ప్రతి భార్య గూడా ఈ విధంగా తన భర్తని తన నావాడు అనే దృక్పథంతో భార్యలందరూ కలిగి ఉండాలండి. అంటే వాస్తవానికి భార్యలు తమ భావాల్ని కమ్యూనికేట్ చేయాలి భర్తతో. తన హృదయంలో భావాలు పంచుకునే స్వేచ్ఛ కూడా భార్యకు ఉండాలి ప్రతి భర్త దగ్గర. కొంతమంది భార్యాభర్తలు భార్యలంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో భార్యలు ఏ విధంగా ఉంటారంటే, ఎక్కువ మంది వంటింటి కుందేళ్ళు అనే పేరుతో పిలువబడతారండి. అంటే ఎక్కువ వాళ్ళకి భర్తతో కమ్యూనికేషన్ ఎక్కువ సరిగా ఉండదు. భర్త అంటే చాలా గౌరవం ఉండొచ్చు గానీ, అక్కడ గౌరవాన్ని అంటే గౌరవం ఎక్కువైంటే ప్రేమ తక్కువైపోతుంది. 2 గూడా ఒక సమాన స్థాయిలో ఉండాలండి. చాలా మన పూర్వీకుల్లో ఎక్కువగా భర్తతో మాట్లాడే హక్కు భార్యకి ఎక్కువ లేదు. అంటే ఆనాడు పరిస్థితులు కల్పించేవి కావండి. ఎక్కువగా వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేవారు కాదు. ఎక్కువ మాటితే తప్పుగా అనుకుంటారేమో, అలా ఎక్కువ మాటకూడదు అనే ఒక ధోరణిలోకి అందరూ అంటే మనం ఎస్పెషల్లీ మన భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే గ్రంథం బట్టి ఆలోచించగల ప్రతి భార్య కూడా అంటే ఏ విధంగా ఉండాలంటే తన భర్త ఎడల సమర్పణ కలిగి ఉండాలి. తన భర్త ఎడల ఏదైనా చెప్పగలిగే స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఈవెన్ వాళ్ళు కలయిక ఆ సమయప్పుడు కూడా వాళ్ళంత స్వేచ్ఛగా ఉండాలండి. అంతగా ఓపెన్ మైండ్‌గా వాళ్ళిద్దరూ కలిగి ఉండాలి అనే విషయం మనకు అర్థం అవ్వాలండి. ఇక చూస్తే నేను నా ప్రియుని దాన్న పదం అంటది. వాస్తవానికి 6 అధ్యాయం 3 వచనంలో, 2 అధ్యాయం 16 వచనంలో కూడా ఇదే మాట ఉంటదండి. అక్కడ కూడా నేను నా ప్రియుని దానను అనే పదం ఉంటది ప్రియులారా. అతడు నావాడు, నాకు మాత్రమే చెందినవాడు. అంటే తనకు నా భర్తకు మాత్రం చెందిన దానిని అనే భావన ప్రతి స్త్రీలో కలిగి ఉంటే, ప్రతి భార్య కలిగి ఉంటే, అదేవిధంగా పురుషుడు కూడా అతడు నా యందు ఆశాబద్ధుడు అంటుంది ఇక్కడ. చూసారండి ఇక్కడ? అతడు నా మీద కోరిక గలవాడు. భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉందో, భర్త కూడా భార్య మీద అంతే ప్రేమ ఉందండి. అదే మాటకు ఒక అర్థం. అంటే ప్రతి పురుషుడు కూడా నేర్చుకోవాల్సిందంటే కేవలం భార్య గురించి మాత్రం కాదు గానీ, ప్రతి పురుషుడు కూడా తన భార్య పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉండాలి. తన భార్యే సర్వస్వం. తన భార్య తప్ప ఇంక తన భార్యని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఏ వ్యక్తి కూడా మరొక స్త్రీని చూసే అవకాశం ఉండదండి. పూర్వకాలంలో వ్యభిచారం, అక్రమ సంబంధాలు అప్పటి నుంచి కాదు గానీ ఇప్పుడు ఉంటున్నాయి. ఇంకా ఈ టెక్నాలజీ యుగంలో పాపం ఇంకెక్కువ హెచ్చు స్థాయికి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు అనేక రకాల అంటే ఫోన్లు గానీ, టీవీస్ వల్ల కానీ, ఇంటర్నెట్ వల్ల కానీ అంటే ఇంకా కొంతమంది ఎలాగంటే నా భార్య నీకు అంత అందంగా గలవారు లోకంలో ఉన్నారు. స్త్రీలు అంటే వారి వైపు మొగ్గు చూపడం కారణం, మోహ చూపులుగా అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే, తన భార్యని ఎక్కువ ప్రేమించకపోవడం. ఎవరైతే తన భార్యని ఎక్కువ ప్రేమించరో అలాంటి వ్యక్తికి తన హృదయంలో మూడో వ్యక్తికి చోటిస్తారు. ఒక వ్యక్తి మోహపు చూస్తున్నాడంటే ఆ వ్యక్తి తన భార్యను ప్రేమించలేని విషయం అర్థమవుతుంది. కాబట్టి భర్తలు కూడా తను నా భార్య, నాకు చెందింది అనే విధంగా తనకు తాను భావించాలండి. ప్రసంగి గ్రంథంలో మనం చదువుకునే ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో సొలొమోను మంచి మాట అంటారండి. నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము. సామెతల గ్రంథము 5 అధ్యాయం 15 వచనంలో, నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉప్పుకు జలం త్రాగము, నీ ఓటలో బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. నీ సొంత కుండ పదం వాడడం జరిగింది. నీ సొంత కుండ అంటే తన భార్యను ఉద్దేశించి తనకు మాత్రమే చెందింది. భర్త మీద పూర్తి అధికారం భార్యకుంటే, భార్య దేహం మీద పూర్తిగా భర్తకు ఉందండి. భార్యాభర్తలు మాత్రమే వారి ఇరువురి దేహాల మీద సంపూర్ణ అధికారం ఉంది.
వారి ఇరు తప్పించి ఇంకే వ్యక్తి కూడా అధికారం లేదు. ఈ కాలంలో సంబంధాలు ఎక్కువ మంది అక్రమ సంబంధాలు, జారత్వము, వ్యభిచారం గల ఎక్కువ ఉండడానికి కారణం ఏంటో పిల్లారా, భార్యాభర్తల ప్రేమ లేకపోవడం. భార్యాభర్తల మధ్యన ప్రేమలో భాగంగా శృంగార కలయిక. ఒక వ్యక్తి భార్యను ప్రేమిస్తాడంటే తన లైంగిక అవసరాలు కూడా భర్త తీర్చాలి. అలా లైంగిక అవసరాలు కూడా భార్య కూడా భర్తకి అందించాలి. వాళ్ళు ఇరువురు పరస్పరం తన లైంగిక అవసరాల కోరిక తీర్చుకుంటే ఆ కుటుంబం ప్రేమతో ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకా కుటుంబంలో భార్య అయినా సరే, భర్త అయినా సరే మరొక పురుషుడి వైపు కానీ, మరొక స్త్రీ వైపు కానీ ఇద్దరు కూడా చూసే అవకాశం ఉండదు అని గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. నిజంగా దేవుడికి మొత్తం తెలిసి ప్రియులారా. అంటే మన శరీరం దగ్గర నుంచి మన పుట్టుకలో దేవుడు ఉన్నాడు, మన గర్భంలో ఉన్నప్పుడు మన నిర్మాణంలో దేవుడు ఉన్నాడు. మన శరీరం అంటే మన బలహీనతలు, మన మానసిక స్థితి మొత్తం సమస్తం దేవుడు సంపూర్ణంగా తెలుసు. కాబట్టి దేవుడు ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలని స్పష్టంగా రాయించి ఇచ్చిన గ్రంథం పరమగీత గ్రంథం. ఇది ఏదో బూతుల పుస్తకం కాదని. ఎలా ఉండాలి భార్యాభర్తలు? నిజంగా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి తగులాడుకుంటూ అశాంతితో సమాధానాలకు ఎంతోమంది స్థితిలో ఉన్నారండి. ఒక వ్యక్తిని తన భార్యను విడనాడు వేరే వ్యక్తిని చేసుకుంటే ఖచ్చితంగా వ్యభిచారం చేసిన వాడు అవుతాడు ఆ వ్యక్తి. విడబడ్డ దాన్ని చేసుకున్నవాడు కూడా వ్యభిచారం చేసిన వాడు అవుతాడండి. మరి ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? ఎందుకు అలాగా? అలా అంటే అలా కలిసిమెలిసి ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా పరమగీత గ్రంథం చదవాలి. ఎలా ఉండాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి. రైట్. పిల్లరా మనందరికి ఏం నేర్చుకున్నామంటే పరమగీతం 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 7వ అధ్యాయము 10వ వచనం వరకు మనం వచనాలు ధ్యానించాం. వాస్తవానికి ఇదంతా ఒక సీన్, ఒక దృశ్యం. దాన్ని బట్టి మనం ఆలోచించాం. మనం ఏం ఆలోచించండి పిల్లరా అంటే షూలమితి ఆ స్త్రీ యొక్క పేరైతే, అంటే భర్త మళ్ళీ తనను కేవలం పెళ్ళి ముందు మాత్రం కాకుండా పెళ్ళి తర్వాత కూడా తన భార్యని ముద్దు పేరుతో పిలవడం, తన భార్యని తన శరీరాన్ని కొంచెం పొగడడం, ఇవన్నీ కూడా తన వైవాహిక జీవితంలో భాగమే ఉన్నాయి. అదేవిధంగా స్త్రీ కూడా, భార్య కూడా నా భర్త నాకు సొంతమైన వాడు, నాకు మాత్రం చెందినవాడు అనే దృఢ సంకల్పం, నిశ్చయత తనకి ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఎవరైతే భార్యాభర్తలు కలిగి ఉన్నారో వారు ఇరువురు కూడా ఎప్పుడు కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. ఏ కుటుంబం కూడా మనస్పర్ధ రాకుండా ఏ కుటుంబం ఉండదు. ప్రతి కుటుంబంలో సహజంగా వస్తూ ఉంటాయి. వచ్చిన దాన్ని మనం సాగదీయకుండా దాన్ని వెంటనే ప్రభువును జ్ఞాపకం చేసుకుని మనం సమాధానపరుచుకుంటూ క్షమించుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే మన జీవిత ధ్యేయం. లేదు మనం అక్కడితో ఆగిపోతే వెంటనే సాతాను ఎంటర్ అవుతాడండి. సాతాను మన ఒక ఇరువురు భార్యాభర్తలు ఎంటర్ అయినంత వరకు కూడా ఆ బంధం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడో, మూడో వ్యక్తి సాతాను లోపల ఎంటర్ అవుతాడో భార్యాభర్తల బంధంలోకి, వెంటనే ఆ బంధం అనేది ఇంకా బీటల వారే ఇంకా తెగిపోయే అవకాశం ఉంటుంది. రైట్. కాబట్టి అంటే ప్రతి భర్త భార్య కూడా తన మనసులో నిజంగా లవ్ చేస్తే, నిజంగా ప్రేమిస్తే భర్త భార్యని సంపూర్ణంగా 100% తన సొంత శరీరంగా ప్రేమిస్తే, భార్య కూడా తన భర్తని 100% హృదయపూర్వకంగా తన భర్తని హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ బంధం ఖచ్చితంగా నిలుస్తుంది. ఆ బంధం ఇన్ని బీటల వారిన ఆ బంధం దృఢంగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మన ఈ వచనాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. వాక్యం విన్న సహోదరులతో మరొకసారి నా హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ మనం ఎక్కడైతే ముగిద్దాం ప్రియులారా. ప్రభు చిత్తం అయితే వచ్చే ఎపిసోడ్లో మనం మిగతా లాస్ట్ అధ్యాయం ఏదైతే ఉందో మనం మొత్తం అవకాశం ఉంటే మొత్తం అంతా కూడా మనం ధ్యానించి కంప్లీట్ చేసుకునే విధంగా మనం ఆలోచిద్దాం, ప్రయత్నిద్దాం. అందుబట్టి దేవునికి వందనాలు. మరొకసారి సహోదరులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.